హలో, మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏదైనా సరే ఇష్టపడి చదవాలి, కష్టపడి కాదు అని. వాస్తవానికి మాట్లాడుకుంటే అసలు ఏ పిల్లోడు ఇష్టంగా పుస్తకం తీసి చదవాలనుకుంటాడండి? ఎప్పుడు కూడా నాన్నతో ఆచికెళ్ళాలి, లేకపోతే మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి, లేకపోతే సినిమాకి వెళ్ళాలి, లేకపోతే క్రికెట్ ఆడాలి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇష్టపడి ఏ పిల్లోడు కూడా చదవాలని అనుకోడు. కానీ మరి దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి ఆన్సర్ ఏంటంటే చదవడం అనేది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని కూడా కష్టమైనా సరే దాన్ని మనం ఇష్టంగా తీసుకొని ఇష్టంగా చదవాలి. ఉదాహరణకి మన పెద్దవాళ్ళు ప్రతిరోజు పొద్దున 5ంటికి లేద్దాం అనుకుంటారు. వాస్తవానికి అది చాలా కష్టం. అయినప్పటికీ అది ఎంత కష్టమైనా సరే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని పొద్దున 5ంటికి అలారం పెట్టుకొని లేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన సైంటిస్టులు మనకు చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ని మనం హ్యాబిచుయేట్ చేసుకోవాలి అంటే ఒక 25 రోజులు తప్పకుండా కంప్లీట్గా ఒక సాధన అయితే చేయాలి. ఆ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే 25 రోజులు ఎంత కష్టంగా చేసినప్పటికీ 26 రోజున అదే మనకి ఇష్టంగా మారిపోతుంది. అలాగే మీ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి ఎంత కష్టమైనప్పటికీ మీరే దగ్గరుండి వాళ్ళని చదివించాలి, మీరే వాళ్ళని ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ ఆల్. డైలీ మోటివేషన్.